హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో ఒక స్పెషల్ యూనిక్ గెస్ట్ ఉన్నారు. ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా తను ఎందుకు మారింది, ఎందుకు మారాల్సి వచ్చింది, అనంతపురం అనే ఒక జిల్లా నుంచి ఒక గ్రామంలో ఒక మధ్యతరగతి అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఖండాంతరాలు దాటి స్పెయిన్ దాకా వెళ్ళి ఒక సైంటిస్ట్గా తన జీవితం కొనసాగిస్తూ ఒక అమ్మాయిగా రూపాంతరం చెందిన ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. తనే హన్నా రాథోడ్. ఒకసారి తన విశేషాలు, తన లైఫ్ జర్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి మనోహర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ ఐఎమ్ హానా అండ్ ఐ కేమ్ ఫ్రమ్ సొముల్దొడ్ అనే గ్రామం నుంచి వచ్చానమాట, అనంతపూర్ డిస్టిక్. నేను వచ్చేసి అసోసియేట్ జూనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తాను. తర్వాత యూనివర్సిటీలో కూడా టీచ్ చేస్తాను ప్రొఫెసర్గా. మిస్ వరల్డ్ వచ్చేసి మిస్ వరల్డ్ 2023 రన్నర్ అప్గాను, ఆ తర్వాత హానరీ క్వీన్గా కూడా నాకు క్రౌన్స్ వచ్చాయన్నమాట. తర్వాత నేను ఒక బుక్ కూడా రాస్తున్నాను, ఎందుకంటే ఈ పెయిన్స్ అన్నీ చూసిన తర్వాత చాలామంది చిన్న చిన్న వాటికి ఈ మధ్య సూసైడ్ చేసుకోవడం, లైఫ్ చాలా బోరింగ్ ఉందనుకోవడం, వాళ్ళందరికీ ఇవన్నీ వాటి గురించి అంతా ఒక బుక్ రాయాలనుకుంటున్నాను అనమాట. నా లైఫ్ ఒక స్టోరీగా ప్రపంచానికి చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. అంటే అబ్బాయి నుంచి అమ్మాయిగా ఏదైతే మీరు చేంజ్ అయ్యారో ఆ జర్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఎలా అనిపించేది? అంత అంత అంటే ఒక పెయిన్ఫుల్ జర్నీ కదా అదంతా. చాలా పెయిన్గా ఉంటుంది. మారేంతవరకు ఒక పెయిన్, మారిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కాకపోతే అన్నీ అణుచుకోవాలన్నమాట. ఎప్పుడైతే నా గురించి నేను తెలుసుకున్నానో, ఒక 6 years అప్పుడే తెలిసిపోయింది నా గురించి నాకు. నేను ఒక ఫాల్స్ బాడీలో జన్మించాననేసి నాకు అన్ని ఫీలింగ్స్ అన్ని అమ్మాయిలాగా ఉండేదన్నమాట. కానీ అబ్బాయి బాడీలో పుట్టాను. చేంజ్ అయ్యేటప్పుడు చాలా మంది 12 years 15 yearsకి 18+కి 18 yearsకో లేదంటే 16 yearsకి చాలా మంది చేంజ్ అవుతూ ఉంటారు. 23 ఏజ్ అంటే దాదాపుగా పెళ్ళి అయ్యే ఏజ్ అంతవరకు ఒక అబ్బాయిగా ఉండి సడన్గా ఆ ఏజ్లో మారాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే నాకు చిన్నప్పుడే తెలిసిందండి. బట్ కాకపోతే అప్పుడు మారాననుకోండి, అందరిలాగే నేను కూడా, అందరని కాదు కొంతమందిలాగా నేను కూడా భిక్షాటన చేస్తూ, ఎందుకంటే సోర్స్ ఉండదు. ఏదో ఒకటి అన్నం రావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఇంకా సెక్స్ వర్కో లేదంటే బెగ్గింగ్కో ఏదో ఒకటి చేయాల్సి వచ్చేదేమో. నాకు ఎడ్యుకేషన్ ఉండదు కదా, ఆ టైం ఉండదు. అందుకనేసి నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. నాకంటూ ఒక ఇండిపెండెంట్గా నేను బ్రతకాలి, నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి అన్నట్టు అలాగా ఊహించుకొని ఒక మంచి పొజిషన్ వచ్చేదాకా అన్ని కంట్రోల్ చేసుకొని ఉండాలనేసి. అసలు ఇంత గార్జియస్ లుక్లోకి రావడం అంటే అది మామూలు విషయం కదంటే, అది హెల్త్ పరంగా ఫుడ్ కానీ మెంటల్లీ ఫిజికల్లీ అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. అంటే మనం ఏదో ఊరికే అందరూ ఎడ్యుకేషన్ కూడా ఏదైతే ఆ 22-23 years దాకా మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది? అంటే ఎక్కడ ఏమేమి చదువుకున్నారు మీ ఊర్లో కానీ? 10th class ఎక్కడ అయింది? ఇంటర్, డిగ్రీ మీ నా ఎడ్యుకేషన్ మొత్తం అంతా అనంతపూర్లోనే కంప్లీట్ అయింది. కాకపోతే ఎలా ఉంటుందంటే, ఒకసారి తెలిసిన తర్వాత ఒక ఏదో కనపడని ఇది ఉంటుంది కదా, దాంతో ఫైట్ చేయాలన్నమాట. నాకు నేనే ఫైట్ చేసుకోవాలి ప్రతిరోజు. ఒక నా ముందుకు నేనే వచ్చి, ఇంకా ఏంటి నువ్వు మారట్లేదు, బయట వాళ్ళతేమో కానీ మన మనసుతో గొడవ పడ్డమే చాలా కష్టం అన్నమాట. అలాగా ఎడ్యుకేషన్ ఎంతవరకు అయింది ఎడ్యుకేషన్ అండి అనంతపురంలో? ఇక్కడ ఎంఫార్మసీ దాకా అయింది. ఎంఫార్మసీ తర్వాత ఇంకా ఇంట్లో మ్యాచెస్ చూడడం మొదలు పెట్టారు. ఇంకా నా వల్ల కాదు, నా గురించి తెలిసి నేనేంటో, ఒక అమ్మాయి లైఫ్ని అస్సలు మోసం చేయకూడదు అని కొన్ని సంబంధాలు వచ్చిన తర్వాత భయం వేసింది. ఇంకా ఇక్కడ ఉంటే కష్టం అన్నట్టు ఇంకా అబ్రాడ్లో ట్రై చేశాను అనమాట. లక్కీగా మన ఇండియా నుంచి దాదాపు 2800 చిల్లర స్టూడెంట్స్ అప్లై చేస్తే ఎగ్జామ్ రాశారా దానికి? ఎగ్జాము తర్వాత ఇంటర్వ్యూస్ అన్నీ. నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు రీసెర్చ్కి అక్కడ.
సో అలాగే సెలెక్ట్ అయ్యాను మీ అనమాట. ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తే Yeah. మీ మీ కాలేజ్ కానీ కాలేజ్ డేస్ స్కూల్ డేస్ కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ Yeah. మీలో మార్పులు ఏమన్నా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా గమనించారా? చిన్నప్పుడు బాగా గమనించారండి. అప్పుడు ఎలాగంటే అమ్మాయి డ్రెస్ ఏసుకొని తిరిగేది, ఇంట్లో పనులన్నీ చేసేది అమ్మాయిలాగా, పేరంటానికెళ్ళి పాటలు పాడేది. ఇవన్నీ చూసారు అనేవాళ్ళు. పిచ్చి పిచ్చి నేమ్స్ ఉంటాయి కదా! అక్క, చెక్క, తొక్క అనేసి అన్నీ అన్నారు. అన్నీ పడ్డాననమాట. అంత అవన్నీ మైండ్‌కి తీసుకున్నప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్ళడం గానీ, అంటే మీ ఎడ్యుకేషన్ మీరు బాగా అంటే చదువులో మీరు బాగా టాప్ అని విన్నాను. Yeah. చదువులో వెనకడిపోవడం గానీ, లేదంటే ఆగిపోవడం గానీ, ఈ లైఫ్ ఎందుకు దేవుడా? ఖచ్చితంగా అండి. అస్సలు చాలా ఒకానొక టైంలో చాలా స్ట్రెస్‌కి వెళ్ళిపోయాననమాట. ఏంటిది ఎందుకు ఇంత కష్టం? ఫోకస్ చేయలేమనమాట మెయిన్. ఏదో సాధించాలనుకుంటాం. చదవాలంటే ఫోకస్ ఎళ్ళదనమాట. ఇవన్నీ ఆలోచిస్తూ బట్ అన్నిటికన్నా ఏమంటారు సంకల్పం గొప్పదన్నట్టు ఏమన్నా కానీ ఆ చోటుకి రీచ్ అయ్యానంటే వీళ్ళందరి నోర్లు మూయించొచ్చు అనే ఒక్కటే ఆలోచన అక్కడి వరకు తీసుకెళ్ళిందనమాట. ఎడ్యుకేషన్ తర్వాత ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారా ఎలా? అక్కడి నేను ఇంకా అబ్రాడ్‌కెళ్ళిపోయాను. ఎప్పుడైతే నాకు కొంచెం మనీ సంపాదించుకున్నాను నా సర్జరీస్‌కి. సో, అంతా ఓకే అనుకున్న తర్వాత ఇంకా డిసైడ్ అయిపోయాననమాట. వచ్చి ఇక్కడే ఇండియాలోనే చేయించుకున్నాననమాట. ఒకసారి అమ్మ, నాన్న వాళ్ళు అంటే మీ బ్రదరు, సిస్టరు వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా ఆ టైంలో? వాళ్ళు ఫీల్ అవుతారేమో అని? అయ్యో! చాలా ఏడ్చుకున్నానండి అసలు. నైట్ నిద్ర లేదనమాట. చాలా నెలలు బాగా బాధపడ్డా. ఎట్లా చెప్పాలి వీళ్ళకి? ఎలాగా ఎంత బాధ పెట్టాలి? ఎందుకంటే ఆ సిట్యుయేషన్ నేను కూడా ఊహించుకోగలను. ఒక తల్లిదండ్రులు, ఒక ఫ్యామిలీ ఎలా సొసైటీని ఫేస్ చేయాలి? ఎలా రిలేటివ్స్‌ని ఫేస్ చేయాలనేది ఐ కెన్ అండర్‌స్టాండ్. అవన్నీ పెయిన్ నేను కూడా వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఆలోచించి చాలా చూసాననమాట. కానీ హానా గారు పిల్లలకి ఏం కావాలి? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఇవన్నీ దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులు మన ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు లేదంటే ఆ బజార్‌న పోయేవాళ్ళు వాళ్ళ కోసం భయపడుతూ ఉంటారు. అంటే సమాజం కోసం పిల్లలకి ఏం నచ్చింది? ఇలాంటి టైంలో మీ అమ్మగారిని, మీ నాన్నగారిని ఒప్పించడానికి ఏమైనా ట్రై చేశారా మీరు? యాక్చువల్‌గా అయితే ఇంకా లాస్ట్ వచ్చానండి. ఇంకా నేను మారిపోయేకి ముందు వచ్చాను. చెప్పారా? నేను ఇలా చేంజ్ అవుతాను అమ్మ, నా ప్రాబ్లమ్ ఇది. లేదు. నాకు అమ్మ ఓకే. అమ్మ యాక్సెప్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసు. అన్నంటే కొంచెం భయం. యాక్సెప్ట్ చేస్తారో లేదో. తనకి అంటే కోపం అని కాదు. నా పైన ఉన్న ప్రేమ అనమాట. చిన్నప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ లాగా తిరిగామనమాట బాగా. అవన్నీ వాడు ఎట్లా తీసుకోగలడు? నేను ఒక అమ్మాయిగా మారితే అన్నట్టు అదొక్క బాధ అంతే. ఆ భయంతో ఏం చెప్పలే. వచ్చి 1 వీక్ చూసుకున్నా. నార్మల్‌గా అయితే ఒక 1 మంత్ ఉంటాను ఎప్పుడు. 1 వీక్ చూసుకొని అమ్మ దగ్గర పడుకొని ఒకరోజు ఇంకా డిసైడ్ అయిపోయా. ఇంకొస్తానో రానో లైఫ్‌లో అనుకున్నాను. ఏమన్నది ఫస్ట్? అమ్మకి ఫస్ట్ ఎలా అంటే ఎలా చెప్పారు? సర్జరీ అయిపోయిన తర్వాత అబ్రాడ్‌కెళ్ళిపోయాను. చాలా కష్టాలు పడి ఇక్కడ సర్జరీ అయిపోయి ఒక్కదాన్నే ఉండి చాలా పెయిన్స్ అనమాట. అంత బ్లీడింగ్‌తో వెళ్ళాను. ఫ్లైట్‌లో అంత బ్లీడ్ అవుతూ వెళ్ళాను. ఇంక అమ్మకి ఫోన్ చేస్తున్నారు వీడియో కాల్స్. ఎత్తట్లేదు. ఎందుకంటే చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. అలాగున్నప్పుడు ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చేసింది పూర్తిగా. ఎందుకు వీడియో కాల్స్ చేయట్లేదు? ఏమైంది? అనేసి డౌట్ రావడంతో ఇంకా మా అన్నకు కూడా కొంచెం డౌట్ అనమాట. నేను కొంచెం మొన్న వెళ్ళినప్పుడు కొంచెం మేకప్ కొంచెం వేసుకోవడం అది. ఇంక ఇలా కాదనేసి డైరెక్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టేసా అమ్మాయి ఉన్నవి. పెట్టగానే ఇంక ఈవినింగ్ అంతా మా రిలేటివ్స్ ఎవరో అన్నకు పంపించేశారు స్క్రీన్ షాట్స్ తీసుకొని. ఇంకా ఫోన్ చేశారు. ఏంటి ఇంకత ఇదంతా అనేసి. ఇంకా నెక్స్ట్ రోజు అక్కకి కాల్ చేశా. కాల్ చేసి అక్క ఏంటి చెప్పు ఏమైంది? ఇట్లా ఫోటోలు వచ్చినాయి అది ఇది అన్నారనమాట. అక్క ఇంకా నేను ఇప్పుడు అబ్బాయిని కాదు అమ్మాయిని అని చెప్పేస్తే బాగా ఏడ్చేసాం అక్క నేనిద్దరం. మరి ఎలాగా వస్తావా నువ్వు ఇంటికి? ఎట్లా వస్తావు ఇంటికి? అది ఇది అన్నారనమాట. అంటే ఇంకా
సరే ఇంకా ఏం భయపడకు, అయిపోయింది. అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇంకా అందరూ వచ్చారనమాట ఆ రోజు. నెక్స్ట్ రోజు అంతా వీడియో కాల్ చేసి చాలా పెయిన్‌ఫుల్. ఆ రోజు పడిన పెయిన్ నేనెప్పుడు మర్చిపోలేననమాట. ఫస్ట్ టైం నన్ను ఆ అబ్బాయిగా అంత అందంగా చూసుకొని నేను చాలా అందంగా ఉన్నానని మురిసిపోయేది మా అమ్మ. ఫోటోలన్నీ ఫ్రేమ్స్ కట్టించి పెట్టింటది. మురిసిపోయేది బాగా అందరికి చెప్పి, చాలా అందంగా ఉంటాడు మా కొడుకు అట్లా ఇట్లా అని. అట్లాంటిది ఇంకా ఒక్కసారి చూసేసింది అమ్మాయిగా, మీసాలు లేకుండా అమ్మాయి డ్రెస్తో, అమ్మాయి అవయవాలతో చూసేసరికి తట్టుకోలేకపోయింది. ఇంకా బాగా చెప్పింది అమ్మ ఎందుకు ఇలా చేసామని ఇట్లాంటి ఏమన్నా నాన్నగారు బాగా ఇంత ముందే చెప్పాల్సింది. ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటాం అది ఇది అని చాలా ఏడ్చింది. లేదమ్మా ఇది అయ్యేది కాదు అంటే ఇంకా ఒక 1 అవర్ ఏడ్చింది. తర్వాత మరి ఏం ఆలోచించకు, ఇంకా నువ్వు నా కొడుకైనా కూతురైనా అన్నీ నువ్వే, ఎవరిని పట్టించుకొని ఇంకా ఇంతకుముందు నాకు చాలా ప్రపంచం పెద్దగా ఉండేది, ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అన్నట్టు చెప్పేసింది అనమాట. ఆ ప్రపంచాన్ని వదిలేస్తున్నా అని చెప్పేసి ఇంకా 1 మంత్ బాగా కష్టం. ఎందుకు ఇంత వాళ్ళకి పెయిన్ పెడుతున్నాను అనేసి వర్క్ చేయలేకపోయినా. అట్లే వర్క్ ఎక్కువ చేసుకుంటూ బాగా నలిగిపోయా 1 మంత్. ఎంత ఖర్చు అయిందండి ఆపరేషన్కి? నాకు జరిగిన అన్ని సర్జరీస్కి అంతా 18 lakhs దాకా అయిపోయిందన్నమాట. జాబ్ చేస్తాను కదండి అక్కడ, నేను జూనియర్ సైంటిస్ట్గా అక్కడ. ఎన్ని ఇయర్స్ చేశారు మీరు జాబ్ అక్కడ? వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికి 7 years అవుతుంది. సో అంటే మీరు అక్కడికి వెళ్ళిన ఒక 3 సంవత్సరాలు అక్కడ ఉండి 4వ సంవత్సరం ఇక్కడికి వచ్చి చేయించుకున్నారా? అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయిన తర్వాత సో ఇంకా రెడీ ఓకే అనుకొని సర్జరీకి వచ్చాను. ఇంకా నాకు సెకండ్ సర్జరీకి, బాటమ్ సర్జరీకి అమ్మే నాతో పాటు వచ్చారు. ముందే చెప్పాను, మమ్మీ వచ్చినాక ఏడవకే, నేను చూడలేను నిన్నే ఏడిస్తే, లోపలికి ఏడ్చుకుంటుంది బాగా, బట్ బయటికి అయితే నవ్వుతూ అట్లా కనిపించింది. తర్వాత అక్కడ ముంబైకి వెళ్ళినప్పుడు బాగా ఏడ్చేసింది. డాక్టర్ని కాలు పట్టుకొని, సార్ చూడండి సార్ ఎట్లా అట్లా చాలా బాగా చదువుతాడు సార్, చాలా అందంగా ఉన్నాడు చూడు సార్, నా కొడుకుని నాకు ఇవ్వండి సార్ ఎట్లా అట్లా కాలు పట్టుకుంటాను. బాగా ఏడ్చింది. ఏడ్చేసింది. ఇంకా చెప్పేశాను, అమ్మ ఇంక ఇది అయ్యేది కాదు, ఆల్రెడీ హాఫ్ జర్నీ వచ్చేసాను, ఇంకా నేను అది కాదులే అని చెప్పేసి. కానీ ఒక 4-5 years బ్యాక్ చెప్పినా కూడా డిస్టర్బెన్స్ అయ్యేది కదా, అంటే మీ 18 years తర్వాత 20 years అని మీ ఎడ్యుకేషన్కి డిస్టర్బెన్స్ అయ్యేది. అవును, చాలా డిస్టర్బ్ అయ్యేది. టైం చూసుకొని వెయిట్ చేసా, బాగా వెయిట్ చేసి ఇంకా ఫైనల్కి బర్స్ట్ అయిపోయాయి అనమాట. బర్స్ట్ అని కాదు కానీ ఇంకా ప్లాన్ చేసుకున్నా, ఇట్లా వెళ్ళాలి అనేసి. సో సర్జరీ అయిపోయింది, అన్నీ చూసింది అమ్మ తన కళ్ళ ముందరే. ఒక 23 ఏళ్ళు అబ్బాయి ఒక్క రోజులో చూసింది, అమ్మాయిగా మారడం చూసింది తన కళ్ళతో. చాలా పెయిన్ఫుల్ అనమాట. పెయిన్ఫుల్ అవుతున్నారు అంటే అర్థం చేసుకుంటే ఓకే, అంటే మన పరిసరాలు, మన ఊర్లు తెలియదు కదా. ఇప్పుడు బ్రాడ్ గా ఉంటే నథింగ్. ఇప్పుడు అబ్రాడ్స్ లో మనం చూస్తూ ఉంటాం, అదర్ కంట్రీస్ లో పెద్దగా పట్టించుకోరు. అక్కడ లైట్ అనమాట, చూసాను కదా. కానీ వీళ్ళకి ఎట్లా అంటే మనం ఫిజికల్గా కొంచెం పెయిన్ అని భరించవచ్చు కొంచెం, కానీ మనసుకు పడే బాధ అది మహా అంటే ఆ ఆపరేషన్ వల్ల మీకు 2-3 రోజులు పెయిన్ ఉండొచ్చు, ఉంటది. ఈ పెయిన్ అంటే లైక్ హెవీ పెయిన్. సరే మీకు 1 month పెయిన్ ఉన్నా, బట్ ఇది కొన్ని సంవత్సరాలు ఈ పెయిన్ వెంటాడుతూ ఉంటది. మా నాన్న అమ్మ వాళ్ళు బాగా మాట్లాడితే ఓకే, ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మీకు మాటలు లేకపోయినా, బంధువులు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని మీతో చెప్తున్నా కూడా చాలా కష్టం. ఇలాంటి చెప్పే వాళ్ళ మీ నాన్న గాని మీ అన్న గాని ఎప్పుడు చెప్పలేదు, ఏమన్నా కూడా అన్ని మనసులో దాచుకున్నారు. కానీ కానీ వీళ్ళు ఇట్లా అంటున్నారు నిన్ను ఎప్పుడు లేదు, ఒక్కసారి కాకుండా ఒక్కసారి. కాలేజ్ డేస్లలో కూడా చెప్పేవాళ్ళు కదా, అంటే మీరు నడిచే విధానం కానీ ఇవన్నీ గమనిస్తుంటారు. అసలు ఎవ్వరికి ఇంత పొల్లంతు డౌట్ కూడా లేదండి అప్పట్లో. అలా
ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. మనసులోనే పెట్టుకున్నారు. కంట్రోల్ చేసుకొని ఇయన్నీ ఆలోచించేవాళ్ళు కదా! ఒకవేళ నటించా. తెలిస్తే మళ్ళీ నన్నేమన్నా డీఫేమ్ చేస్తారేమో. అది భయమనమాట. ఎందుకు నాకు అవగాహన ఉంది. కొంచెం మంచిగా చదువుతున్నాను. సో, నటించాననమాట. 20 అంటే దాదాపు 6 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు అంటే మీకు ఊహ తెలిసినప్పుడు 6 ఇయర్స్ నుంచే మీకు ఒక ఐడియా తెలుసు. వచ్చేసింది. తెలిసింది. అంటే నాకు ఒక 10 ఇయర్స్ నుంచి అనుకోండి. ఒక 10 ఇయర్స్ అంటే ఒక 13 సంవత్సరాలు మీరు నటించాను. ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. హ్మ్. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లకి, ట్రాన్స్ వుమెన్స్‌కి అంటే ఎన్నో విమర్శలు. యాహ్! సమాజంలో తలెత్తుకోలేకుండా అంటే చాలామంది బయటికి రాకుండా అవును. జాబులు చేసుకునే వాళ్ళు కూడా జాబ్ మానేసి ఇంట్లో ఉండి అవును. చాలామంది నలిగిపోతున్నారు. అవును. అంటే బయట అనే వాళ్ళ మాటలు, అవును. బయట నుంచి వచ్చే మాటలు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక మంచి రోల్ మోడల్ అండి. నాకు థాంక్ యూ తెలిసి అండి. అంటే ఒక ఆదర్శంగా థాంక్ సెల్ఫ్ యూ. కాన్ఫిడెంట్. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి అక్కడ మీరు అంత మంచి సైంటిస్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్‌గా జాబ్ చేసుకుంటూ అది అసలు మామూలు విషయం కాదు. మనం ఇక్కడుండి ఇక్కడి నుంచి చేయలేకపోతాం ఊర్లలో. అవును. బట్ నిజంగా గ్రేట్. ఏదైతే మీ స్పెయిన్ జర్నీ ఉంది కదా! అదొకసారి చెప్తారా? అంటే అక్కడికి ఎలా ఎళ్లారు? ఎవరి సపోర్ట్ తీసుకున్నారు ఎడ్యుకేషన్ గాని? ఎడ్యుకేషన్ అంటే ఇంకా నాకు ఇంట్లో తెలిసిపోయింది ఇలాగనేసి. హ్మ్. ఎక్కడ సెర్చ్ చేయాలనేది ఒక ఫ్రెండ్ జోడీ అనేసి తను నాకు హెల్ప్ చేశాడు. ఎక్కడ స్కాలర్‌షిప్స్ వెతకొచ్చు అనేసి. అక్కడ యూరాక్సిస్ అనేసి ఒక వెబ్‌సైట్ ఉంటది. హ్మ్. అక్కడ నేను జాబ్స్ అదే రీసెర్చ్‌కేమన్నా ఉందా అనేసి చూస్తూ ఒక ఆఫర్ కనిపించింది. దానికి చాలా డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కాగా ప్రిపేర్ అయ్యి అబ్బాయి ఉన్నప్పుడే ఇయన్నీ చేసుకున్నారు. అబ్బాయిగున్నప్పుడే. అబ్బాయి ఉన్నప్పుడే. అవన్నీ చేసుకొని సెలెక్ట్ అయ్యి ఎళ్ళిపోయానక్కడ. అక్కడెళ్ళిన తర్వాత కొంచెం కష్టమే కదా! ఒక దేశం హ్మ్. కాని దేశం వెళ్ళాను. చాలా కష్టాలు పడినాను అక్కడ గూడా. కేవలం ఎడ్యుకేషన్ వల్ల కొంచెం ఈజీ అవ్వచ్చు. అంటే మీరు చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. యాహ్! హ్మ్. లైక్ స్పానిష్ యాహ్! మీకు స్పానిష్ కూడా వస్తుంది. స్పానిష్ ఇటాలియన్ కూడా చాలా కూడా వస్తుంది. ఫ్లూయెంట్‌గా మాట్లాడతారు. యాహ్! ఎడ్యుకేషన్ చాలా ప్లస్ అనుకోవచ్చు కదా! ఎడ్యుకేషన్ అనేది వజ్రాయుధం లాంటిదనమాట. హ్మ్. ఎప్పుడైతే నీకు ఎడ్యుకేషన్ ఉందో యూ కెన్ ఫేస్ ఎనీబడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. You can dare to do anything. I mean, like, not in bad way, but you can do whatever you want. యాహ్! అలాగనమాట. నా ఎడ్యుకేషన్ నాకు చాలా ప్లస్. అది చాలా గట్టిగా చెప్పగలనమాట. ఈరోజు అంటే మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ అంటే మీరు మీది ఊరు ఏదైతే అనంతపురం యాహ్! జిల్లా మీ గ్రామం ఏదైతే ఉందో యాహ్! మీరు వస్తున్నారంటే అంతమంది జనాలు విమర్శించే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అవునండి. ఒక అట్రాక్టివ్. అవును. ఇప్పుడు ఒకసారి చేంజ్ అయిపోయాక ఇలాగే చూస్తూ ఉంటారు జనాలు. యాహ్! ఇవన్నీ నాకు ఎలా అనుకుంటే తీసుకుంటారు? గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎంత ఆప్యాయంగా పలకరించారో మా ఊర్లో అంతా. అసలు వాళ్ళకి చాలా థాంక్స్. మా ఊరి వాళ్ళందరికీ, మా రిలేటివ్స్ అందరికీ చీరలిచ్చి నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందనమాట. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా కొందరైతే చెప్పారనమాట, "మీ ఇంట్లో వాళ్ళు రానీకుంటే మా ఇంటికి రా, మేము చూసుకుంటాం." హ్మ్. ఇదంతా ఎందుకంటే ఒక సక్సెస్ ఉంది. ఒక హ్మ్. మంచిగా లీడ్ చేస్తున్న ఒక లైఫ్‌ని ఎన్నో ఏ విమర్శలు తప్పుదారిలో ఎదుర్కొన్న అంటే విమర్శలకి గురైన మీరు అదే. అన్ని ప్రశంసలంటే అది మామూలు ఆ! విషయం కాదు కదా! చాలా హ్యాపీ ఇప్పుడు. హ్మ్. హ్మ్. అట్లా. ఎట్లా కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చాయా మీ ఊర్లో గాని? లైక్ మీకు చాలా చాలా వచ్చాయన్నమాట. ఎక్కువ బావున్నారు. కాంప్లిమెంట్స్ ఏమి వచ్చేటి? అంటే మీ ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, లేదంటే మీ పేరెంట్స్ సైడ్ నుంచి, మీ రిలేటివ్స్ సైడ్ నుంచి గాని? చాలా అందంగా ఉంటావు. అసలు ఎక్కడ అబ్బాయిగా ఉన్నప్పుడు కూడా చాలా బాగే ఉన్నాను. హ్మ్. కాకపోతే కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎట్లా, ఎంత చేంజ్ ఎట్లా, చాలా అందంగా ఉన్నావు అట్లా అంటారు. అంటే మీ చుట్టూ ఇప్పుడు ప్రెజెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాక స్పెయిన్‌లో ఏదైతే మీ జాబ్ ప్లేస్ ఏదైతే ఉంటదో, అబ్బాయిగా ఉన్నప్పుడు జాబ్ చేశారు. యాహ్! ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి అమ్మాయిగా ఉన్నప్పుడు జాబ్ చేశారు. యాహ్! చూసారా? అంటే చుట్టూ మిమ్మల్ని జనాలు చూసే నా విధానంగా? ట్రాన్స్‌ఫర్మేషన్‌ని చూసారు. బట్ లక్కీగా ఏమంటే నాకు స్పెయిన్‌లో చాలా మంచి సర్కిల్ ఉందండి. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆహ్, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి నన్ను అడాప్ట్ చేసుకోవడానికి అట్లా. ఆహ్, చాలా దగ్గరగా చూసారు నన్ను. ఒక్కొక్క స్టేజ్ అలా. ఏమంటే లక్కీగా నాకు కోవిడ్ చాలా హ్మ్. యూజ్ అయిందనమాట. మాస్క్ ఏసుకొనే ఉండాలి. సో, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మొత్తం ఆ మాస్క్ కిందే జరిగిపోయింది. ఆ కోవిడ్‌లోనే అక్కడ మీరు అయిపోయింది. అక్కడే ఉన్నారు. 2 ఆ! ఇయర్స్ ఆ! కోవిడ్. కోవిడ్ అప్పుడు నేను ఇటలీలో ఉన్నా. అప్పట్లో ఎంత భయపడ్డానంటే నా వీసా కోసం అనేసి హ్మ్.
నేను లైఫ్‌లో చూడలేదు. నేనే కాదు చాలా ఇయర్స్ ఎవ్వరు చూసిండరు అలాగా. ఇటలీని ఒక డెడ్ సిటీ. రోమ్‌లో ఉన్నాను నేను. ఫుల్ కోవిడ్ అక్కడ. ఫుల్ కోవిడ్ అప్పుడు. యాక్చువల్‌గా అయితే నేను నా వీసా కోసమని జర్మనీ నుంచి ఇటలీకెళ్ళాను. అక్కడికి వెళ్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారనమాట. ఎందుకు ట్రావెల్ చేస్తున్నావు అన్నట్టు. సరే లేదు సార్, నాకు మెయిల్ వచ్చింది ఎంబసీ నుంచి, చూడండి నాకు వీసా అయిపోతుంది, నేను ఎక్స్టెండ్ చేసుకోవాలంటే వీసా అయింది అన్నీ క్లోజ్ అంటే, మరి మెయిల్కి ఇదే మెయిల్, వాళ్ళు నాకు కాల్ చేయాలి కదా, నాకు ఏం చెప్పలేదని 1 అవర్ ఎయిర్పోర్ట్‌లో పోలీసులు ఇంక అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారనమాట. తర్వాత మరి నేను కొంచెం హైయర్ ఆఫీసర్స్‌తో మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేస్తే తీసుకెళ్లారనమాట. అక్కడికెళ్ళి మంచిగా వాదించాననమాట. సార్ నా ప్రాబ్లమ్ ఏముంది, ఫస్ట్ మీది ప్రాబ్లమ్, నాకు యూ హ్యావ్ టు సెండ్ మీ ద మెయిల్, హౌ కుడ్ ఐ నో దా అని చెప్పాననమాట. చెప్తే ఓకే ఓకే సారీ అనేసి వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి నాకు అక్కడ పెట్టారనమాట. అలాగా జరిగింది అక్కడ. కానీ ప్రెజెంట్ ఉన్న ట్రాన్స్‌జెండర్స్ గానీ, ట్రాన్స్ ఉమెన్స్ గానీ ఎందుకు అంత వెనుకబాటుతనం ఎక్కువగా ఉంటది? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏదన్నా ఫాల్టా? లేకుంటే వాళ్ళకి వాళ్ళు ఏంటి లైఫ్ అని ఆగిపోవడమా? అంటే మీరేం చెప్తారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రాన్స్‌జెండర్స్ గురించి? చాలా కారణాలున్నాయండి. ఒకటని కాదు. మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ తప్పని చెప్తాను ఫస్ట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు మంచి జాబ్స్‌కెళ్తారు. ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు ఇంక చిన్నప్పుడే బయటకొస్తారు. వాళ్ళకి చదువు ఉండదు. ఇంకేం చేస్తారు? ఏదో వర్క్ చేయాలి పొట్టకూటి కోసం. అలాగా వాళ్ళు అలాగా వెళ్ళిపోతారనమాట. అదొకటి. కానీ ఇప్పట్లో నేను కూడా కొంచెం అబ్జర్వ్ చేసిందేమంటే, ఉన్నారు ట్రాన్స్‌లో కూడా చదువుకున్న వాళ్ళున్నారు. మంచి మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళున్నారు. బట్ ఎందుకో గాని నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వాళ్ళు ఒక జాబ్ కోసం ట్రై చేయట్లేదు? అందరూ కాదు, కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడేసి వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయలేకున్నారనమాట. అందరూ కాదు, కొంతమంది. అందులో ఇంకా ఇది చెప్పాలి, నిజంగా మా కమ్యూనిటీని మేము పొగుడుకోవాలి. ఎప్పుడు మా కమ్యూనిటీని ఉంది. సొసైటీ నుంచి చాలా దారుణంగా డిస్క్రిమినేషన్ ఉంది. చాలా చీప్‌గా చూస్తున్నారు. దానికి కారణమని ఒక్కసారి ఆలోచిస్తే మేము కూడా మా కమ్యూనిటీ కూడా కొంచెం కారణమే అని నాకు అనిపిస్తుంది. అందరూ కాదు, కొంతమంది మాత్రం చాలా దారుణంగా వాళ్ళని ఎంత దారుణంగా అడిగేసి వాళ్ళ ముందర చాలా బ్యాడ్‌గా గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మెయిన్ అది. సక్సెస్‌ఫుల్ స్టోరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అదే. నీకు ఒకవేళ ఉన్నా కూడా మన కంట్రీస్‌లో ఉంటాయి. లైక్ ఇప్పుడు మన ఇండియా వరకు ఉంటది. నీకు అబ్రాడ్ వెళ్ళిపోయి ఇప్పుడు మీలాగా చాలా రేరు. ఇప్పుడు మీరు అంటున్నారు మన కంట్రీ నుంచి మీరు ఒక్కరు సెలెక్ట్ అయ్యారు. ఏది మిస్ వరల్డ్ మీరు ఏదైతే రన్నర్‌గా వెళ్ళారో చాలా రేర్. ఇప్పుడు మన ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కరు రన్నర్. మీరు ఇండియా నుంచి వెళ్ళి అక్కడ మీరు పార్టిసిపేట్ చేసి రన్నర్‌గా వచ్చారంటే మామూలు విషయం కాదు. కానీ ఇప్పటి నుంచి మార్పు రావచ్చేమో, అంటే మిమ్మల్ని రోల్ మోడల్‌గా లైక్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని. అసలు అట్లా కూడా వస్తే చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మనకు మేమేం తక్కువ కాదనమాట. సో వీఆర్ నథింగ్ లెస్ దెన్ ఎనీ పర్సన్. సో వీ కెన్ డూ ఎనీథింగ్. వీ కెన్ క్రియేట్ వండర్స్ టు లైక్ అదర్ పర్సన్స్. ఒక్కటే అనమాట, పట్టుదల ఉండాల. ఏదో మనం ఇలా ఉండకూడదు, ఏదో ఒకటి మంచిగా చేసుకోవాలి అనేది ఒక్కటి ఉండాలి. కానీ హానా గారు, నాకు ఎప్పుడూ ఒక డౌట్. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఫీలింగ్స్ ఇవన్నీ జస్ట్ ఒక హార్మోన్స్ లైక్ కామన్. ఫుడ్ నిద్ర ఆకలి ఎలాగో అది అలాగా. బట్ ట్రాన్స్జెండర్స్ కానీ ట్రాన్స్ ఉమెన్స్ కానీ అంటే బయట సమాజం కానీ అంటే ఎప్పుడు ఆ ఫీలింగ్స్తో చూడడం కానీ, అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఇన్బిల్డ్ అయి ఉంటాయా, లేకుంటే జనాలు ఆ ఫీలింగ్స్లో వాళ్ళని చూస్తారా? అది ఎందుకంటే అండి, వాళ్ళకి ఇంకా ఏం వర్క్ ఉంది చెప్పండి. కొంచెం మనీ రావాలంటే, ఇక్కడంటే బెగ్గింగ్ ఉంది. నేను అబ్రాడ్‌లో చాలా వెళ్ళాను కదా. 95% ట్రాన్స్ ఉమెన్స్ ఆర్ సెక్స్ వర్క్స్‌లోకి వెళ్తారనమాట. ఎందుకంటే అక్కడ బెగ్గింగ్ లేదనమాట. సో వరల్డ్‌లో, మన ఇండియాలోనే కాదు, వరల్డ్‌లో ట్రాన్స్‌జెండర్ అంటే ఒక సెక్స్ టాయ్‌గా పడిపోయింది. సో పీపుల్ ట్రై టు సీ దెమ్ యాజ్ ఎ సెక్స్ టాయ్. బట్ ఎప్పుడైతే ఎవరైతే చదువుకున్నారో
దే హ్యావ్ టు కమ్ అవుట్, అండ్ వాళ్ళు ఇండిపెండెంట్ Yeah. లైఫ్ లీడ్ చేస్తారు. దే హ్యావ్ టు కమ్ ఎందుకంటే తనకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి తన కాళ్ళ మీద తన డబ్బుల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. తన హెల్త్ కూడా పాడైపోద్ది అప్పుడు. Yeah. ఇలా ఎడ్యుకేషన్ లేకుండా హెల్త్ పాడవుద్ది, అందరూ సఫర్ అవ్వాలి. ఆ 95% లైక్ 50% వచ్చిందంటే సొసైటీ పర్సెప్షన్ కూడా మారిపోతుంది, వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోతుంది. సో దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ జాబ్స్ అనేసి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా మారిపోతుంది అనమాట. సో అంటిల్ దే థింక్ ట్రాన్స్ ఉమెన్ ఆర్ ట్రాన్స్జెండర్స్ ఆర్ జస్ట్ ఫర్ దే ఆర్ లైక్ జస్ట్ సెక్స్ టాయ్స్. కానీ వీళ్ళ ఎదుగుదలకి ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఉమెన్స్ ఇప్పుడు కొత్తగా లైక్ ఎప్పటి నుంచి ఉంది LGBTQ అని, అది అబ్రాడ్స్లో ఆల్రెడీ చాలా ఫేమస్ కమ్యూనిటీ. అవును. నాకు డౌట్ ఏంటంటే అసలు LGBTQ ఒకసారి దాని గురించి చెప్తారా, అసలు ఏంటి ఈ కమ్యూనిటీ? అంటే ఇది వచ్చేసి చాలా ఎక్కువ డిస్క్రిమినేషన్ని పొందుతున్న కమ్యూనిటీ అనమాట. సో వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా LGBTQ అంటే లెస్బియన్, గేస్, బైసెక్షువల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్. ఓకే. ఇంకా ఇప్పుడు చాలా ఉన్నాయి, సెక్షువల్స్ అని, నాన్ బైనరీ అనేసి చాలా ఉన్నారనమాట. సెగ్రిగేషన్ అయ్యారు ఒక్కొక్క. ఇది ఇండియాలో పెద్దగా ఉందా ఈ LGBTQ అనేది ఇండియాలో? చాలా ఈ మధ్య చాలా అవేర్నెస్ కూడా వస్తుంది అనమాట. అబ్రాడ్లో అయితే చాలా బ్రాడ్ మైండెడ్ అనమాట, చాలా ఫ్యామిలీస్ తెలుసు. ఇక్కడ ఇంకా అంటే మన కల్చర్ డిఫరెన్స్ కదా, ఇక్కడ కల్చర్ చాలా. ఇంకా ఇక్కడ రూరల్ ఏరియాకి తెలియాలి. అర్బన్ ప్లేసెస్ లో ఓకే, మెనీ పీపుల్ నో వాట్ ఈస్ LGBTQ. కానీ చాలా ఇప్పుడు గే అని, ట్రాన్స్జెండర్స్ అని, ట్రాన్స్ ఉమెన్స్ అని డిఫరెంట్ అండి. గేకి, ట్రాన్స్జెండర్, ట్రాన్స్ ఉమెన్. గే అంటే వాళ్ళు ఒక అబ్బాయిగానే ఉంటారు, బట్ అబ్బాయిని లైక్ చేస్తారనమాట. సో వాళ్ళు గేస్ అనమాట. ట్రాన్స్జెండర్స్ అంటే బై బర్త్ వాళ్ళు ఒక మేల్గా కానీ ఫీమేల్గా పుట్టి ట్రాన్సిషన్ అవుతారనమాట. తర్వాత కంప్లీట్గా ఆపోజిట్ సెక్స్కి చేంజ్ అవుతారు, వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారు అనమాట. దాంట్లో ట్రాన్స్ మ్యాన్ ఉంటారు, ట్రాన్స్ ఉమెన్ ఉంటారు అనమాట. అలాగా. కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో మన గవర్నమెంట్స్ నుంచి కానీ అంటే ఏ విధంగా వీళ్ళకి ఉపాధి కానీ అంటే ఏమేమి వీళ్ళ ఎదుగుదల కోసం ఏముంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఫస్ట్ హారిజంటల్ రిజర్వేషన్ రావాలండి. అదిను తర్వాత ట్రాన్స్జెండర్స్కి స్కూల్స్లోకి వెళ్తే ఎవరు తీసుకోరు, కాలేజ్లోకి వెళ్ళినా బయటకు వెళ్ళంటారు. మెయిన్ అక్కడ స్టార్ట్ అవ్వాలి వాళ్ళకి ఎడ్యుకేషను, లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏదన్నా వర్క్. ఇది ఇప్పుడు రీసెంట్గా చూసాను న్యూస్కి, మన సీఎం గారు, తెలంగాణ సీఎం గారు వచ్చేసి ట్రాఫిక్లో వాళ్ళను వాలంటీర్స్గా జాబ్స్, వాలంటీర్గా చేయొచ్చు, బట్ అట్లీస్ట్ అది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు అనమాట. చాలా థ్యాంక్ యూ అండి సీఎం గారికి, చాలా థ్యాంక్ యూ ఫర్ దా. సో స్లోగా స్టార్ట్ చేయాలన్నమాట. దే హ్యావ్ టు గివ్ రిజర్వేషన్ ఫర్ ద ట్రాన్స్జెండర్ పీపుల్, దెన్ దే కెన్ ఆల్సో ట్రై ఫర్ ద జాబ్స్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ట్రాన్స్ ఉమెన్స్ కావచ్చు, LGBTQs కావచ్చు. షూర్గా అండి, నా అక్కని ఎవరైనా అప్రోచ్ అయితే ఐ విల్ గైడ్ దెమ్ హౌ టు లీడ్ దే లైఫ్ ఫర్ షూర్. చాలా వేస్ ఉన్నాయి. మనం జాబే కాదు, బిజినెస్ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, మేకప్ ఉంది. ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో రానిచ్చచ్చు అనమాట మంచిగా. కానీ ఫ్యూచర్కి మేము కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నాకు కూడా, చూడాలి. కొన్ని చాలా జాబ్స్లో అందరు చేస్తుంటారు కదా, LGBTQ అవ్వచ్చు, గేస్, లైక్ ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఉమెన్, వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని కొంచెం అవేర్నెస్గా ఇలాంటివి కూడా బయటకు వచ్చినప్పుడు చాలా మంది చేంజ్ అవ్వడానికి, అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు కదా. మెయిన్ రీజన్ నేను ఇండియాకి రావడానికి ఇదే రీజన్ అండి. నా స్టోరీని వరల్డ్కి చెప్పాలి. అట్లీస్ట్ కొంతమంది మారిన ఇది చూసి ఈ రెస్పెక్ట్ లైఫ్ ఉంటుందని 10 మంది చేంజ్ అయినా చాలా హ్యాపీ నేను. ముందుకు కూడా, అంటే ముందుకి ఏం జరుగుతుందో తెలియదు కానీ అన్నీ బాగుండి నేను బ్రతికే ఉంటే మంచిగా
నేను ఒక ట్రాన్స్ వాళ్ళకి ఒక గ్రూప్ లా క్రియేట్ చేసి వాళ్ళకి అబ్రాడ్కి వెళ్ళాలని ఉంటే అక్కడికి ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఇంకా Nice. కొంచెం ప్రమోట్ చేయాలని Great అండి. అనుకుంటున్నాను ముందుకి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అబ్బాయిగా ఉన్నప్పుడు పెళ్లి చూపులు వచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేశారు, యా బట్ పూర్తిగా అమ్మాయిగా మారారు. యా ఇప్పుడు ఎవరైనా అబ్బాయి సంబంధాలు ఏమైనా వస్తున్నాయా మీకు? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారండి. ఓకే. Yeah. ఎక్కడ అంటే లైక్ ఆంధ్ర, ఇక్కడ ఇండియా? లేదు, తను స్పానిష్ అబ్బాయి. ఓకే. ఎలా అంటే స్పానిష్ అబ్బాయిని మీరు లవ్ చేశారా, అతను మిమ్మల్ని లవ్ చేశారా? తను ప్రపోజ్ చేశాడు. Hmm. అంటే ఫస్ట్ తనే అప్రోచ్ అయ్యాడు. ఫస్ట్‌లో తెలీదు, ట్రాన్స్ అని తెలీదు. అమ్మాయి వాళ్ళు అనుకున్నాను. క్యాచ్ చేస్తారా అంటే మీరు ట్రాన్స్ లేదంటే అమ్మాయి ఈ మైండ్ సెట్ అంటే క్యాచ్ చేస్తారు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకంతా? అంటే మన అంత ఇండియన్స్ ఎక్కువ క్యాచ్ చేస్తారు. అక్కడ నేను అమ్మాయిగానే ఉన్నాను. అంటే లుక్స్ అంతా కొంచెం అమ్మాయిలాగే ఉంటాను కదా. సో డౌట్ రాలేదు వాళ్ళకు, తనకు డౌట్ రాలేదు. సో అమ్మాయి అనుకుని నన్ను అప్రోచ్ అయ్యి తర్వాత ఇంకా చెప్పాను నేనే చెప్పారా మీరు? ఫ్రాన్స్ అని చెప్పాను. ఏమన్నారు షాక్ చెప్పిన తిన్నారు తర్వాత? ఫస్ట్ లో, ఎట్లా పాసిబుల్, ఫిజికల్ గా కంప్లీట్ అమ్మాయి ఉన్నావు, ఆ, ఎలా అబ్బాయి అనేది? ఎట్లా నాకు అసలు పాసిబుల్ అది ఇది అనేసి అన్నాడు. మరి స్లోగా అంతా చెప్పాను. తర్వాత స్లోగా ఇంకొంచెం ముందుకి జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు చాలా క్లోజ్ రిలేషన్, చాలా గ్రేట్ గ్రేట్. కానీ ఈ లవ్ స్టోరీ పెళ్లి దాకా వెళ్తుందా? ఇప్పుడు స్పెయిన్ అక్కడ ఆ కంట్రీ లవ్ స్టోరీస్ కానీ మీ పెళ్లి దాకా వెళ్తుందా ఇది? నాకైతే నమ్మకం ఉంది. కానీ ఫ్యూచర్ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం కదండి. సో నేను ఏదానికైనా రెడీ అనమాట. అంటే కల్చర్లో డిఫరెన్స్ ఉంటాయి కదా, అదే ఓకే. బట్ అక్కడే మీరు ఫ్యామిలీ పెట్టినా కూడా ఇక్కడ సెట్ అవ్వవు కదా కొన్ని అక్కడ లవ్ స్టోరీస్ అన్ని పెళ్లి దాకా రావు, కొన్ని లవ్ స్టోరీస్ మధ్యలోనే బ్రేకప్ అవుతుంది. అక్కడ అలా ఉండదండి, అసలు మ్యారేజే ఉండదు. పిల్లలు అయిన తర్వాత డేటింగ్ అంతా, ఓపెన్ రిలేషన్షిప్ అంతా ఉంది. పిల్లలు పుట్టాక పెళ్ళిళ్ళు ఉంటాయి అక్కడ? పిల్లలు పుట్టాక వాళ్ళకి ఎప్పుడో ఇంకా కావాలన్నప్పుడు మ్యాక్సిమం పెళ్ళిళ్ళు ఉండవు, ఒక మాక్సిమం పెళ్ళిళ్ళు 10% అంతే. మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వీళ్ళంతా పుట్టిన తర్వాత చేసుకున్నారు మ్యారేజ్. కానీ డేట్ చేసుకుంటారు. చాలా తక్కువ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్, చాలా చాలా తక్కువ. కానీ ఎందుకు మన ఇండియా సెక్స్ ఎడ్యుకేషన్, అబ్రాడ్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడ లోపం? మనం చాలా లోలో ఉన్నామా ఈ ఎడ్యుకేషన్? అంటే సెక్షన్ కొంచెం బూతుగా, అంటే మన కంట్రీని తక్కువ చేయాలని కాదు, కానీ ఉన్న వాస్తవాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసాను, అబ్రాడ్లో చూసాను, చాలా కంట్రీలో, యూరోప్లో చూసాను కాబట్టి చెప్తున్నా ఆ అవగాహనతో. అక్కడ సెక్స్, అది రేప్స్ అంట, సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ. మన రేపులు, ఇప్పుడు జరిగే రేపులన్నీ మన సెక్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ లేకపోవడం. 100% ఒక మమ్మీ చిన్నపిల్లలకి చెప్పేటట్టు ఉండాలి. ఏంటి దీని గురించి, ఏంటి స్కూల్లో చెప్పేటట్టు ఉండాలి, బ్యాడ్ టచ్ అని కూడా వింటున్నాం పిల్లలు ఉండాలి. అవన్నీ లేదంటే ఇట్లాగే తయారవుతాయి అన్నమాట. అక్కడ ఎలాగా ఇక్కడ పిల్లలతో నేను ట్రూగా చాలా ఓపెన్గా చెప్తున్నా. ఒక అమ్మాయి పీరియడ్స్ ఏదైనా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడలేరు అమ్మతో. సో అలా లేని మనకు పూర్వపు నుంచి వస్తుంది కదా, ఇప్పుడు అవునవును, ఒక 100 ఏళ్ల నుంచో, 100 సంవత్సరాల నుంచి. అవును, అది మారాలండి. ఓపెన్గా మాట్లాడాలి, దాంట్లో తప్పేముంది. మంచి గైడ్ చేయండి, ఇలాగ ఎడ్యుకేషన్ ఇవ్వండి కొంచెం. ఇప్పుడు 6G వచ్చింది, చాలా ఇంటర్నెట్ చాలా పరిగెత్తుతుంది ఇప్పుడున్న జనరేషన్. మనకు ఇంత జనరేషన్ లో కూడా ఈ ఎడ్యుకేషన్ గురించి అవగాహన లేకపోవడం. అక్కడ ఈ రేపులు ఇవన్నీ ఉంటాయి అబ్రాడ్ లో? అస్సలు లేదండి. నేనున్న 7 years లో నేను ఒక్క న్యూస్ కూడా చూడలేదు. రెగ్యులర్గా నేను ఫాలో అవుతాను. రేర్ అనమాట. అది కూడా ఏదో ఒకటి జరిగిందంటే వేరే కంట్రీస్ వాళ్ళు, మొరాకో నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు రేప్ చేసింటారే తప్ప. తర్వాత స్ట్రిక్ట్ రూల్స్ అండి, భయపడతారు. పోలీసుల పైన నమ్మకం ఉంది, భయం కూడా ఉందన్నమాట. ఇంకేమైనా తప్పు చేస్తారంటే చాలా సివియర్గా ఉంటాయి రూల్స్. భయపడతారు ప్రతి ఒక్కరు ఏదైనా తప్పు చేయాలంటే. అక్కడ నేను షూర్గా చెప్తున్నా, 24 hours ఏ టైంలో అయినా నేను ఒక్కదాన్ని వెళ్ళి తిరుక్కొని రాగలను. ఇక్కడ భయం వేస్తుంది కొంచెం. 9-10 దాటిగానే ఒక్కదాన్ని వెళ్ళాలంటే చాలా భయం అన్నమాట. నాకు ఒక చిన్న డౌట్, మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ మీ ఆన్సర్ చెప్పారు కూడా, చిన్న డౌట్. అబ్బాయిగా ఉన్నప్పుడు చాలా ధైర్యంగా తిరిగింటారు, అర్ధరాత్రులు కానీ, సినిమాలు కానీ, ఎవరితోనైనా.
అవును. బట్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చాక ఇండియాలో అంటున్నా, మీరు అదే. అబ్రాడ్లో అబ్బాయికి ఉన్న అమ్మాయికి ఉన్న అవును. ఏ భయం ఉండదు. షూర్. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చాక ఆర్గాన్స్ అన్నీ చేంజ్ అయ్యాక యాహ్! మీరు మిమ్మల్ని అద్దంలో చూసుకొని హ్మ్. ఆ అందం ఏదైతే ఉందో, మీరు శారీ కట్టుకొని బయట తిరగాలన్నా, లేదంటే మీకు నచ్చిన బట్టలు వేసుకొని తిరగాలన్నా భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ప్రతిరోజు అండి. 24 ఇయర్స్‌కి ట్రాన్స్ఫర్ అయ్యారు. 23 ఏజ్ అప్పుడు మీకు యాహ్! ఇండియాలోకొచ్చిన ప్రతిసారి చాలా భయమేనండి. ప్రతిరోజు ఇంటికి చేరితే సేఫ్‌గా చాలనుకుంటున్నానన్నమాట. రీసెంట్‌గా మొన్న ఒక పార్టీకెళ్ళి ఇంటికెళ్తున్నప్పుడు భయం ఎంత భయపడ్డానంటే పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి సార్ నాకు భయంగా ఉంది సార్ అన్నట్టు. ఏం జరగల కానీ భయం. ఇవన్నీ న్యూస్ అన్నీ చూసిన తర్వాత. మా బాయ్ ఫ్రెండ్ కూడా అంతే. నేనున్న ఇక్కడ ప్రతి క్షణం నాకు క్యాబ్ ఎక్కానంటే వీడియో కాల్‌లో ఉంటాడనమాట ఆన్‌లైన్‌లో ఉండి. అలాగ భయం నిమిషం భయంగా ఉందనమాట. కానీ లైక్ బాడీ అబ్బాయిగా ఉన్నా, హ్మ్. బట్ మైండ్ మాత్రం అమ్మాయి సింటమ్స్ ఏదైతే అవును. ఉంటదో అవును. ప్రతి క్షణము హ్మ్. ఆ ధైర్యం ఇవన్నీ తగ్గిపోతాయేమో వన్స్ అమ్మాయి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక. అంతే కదండీ! అబ్బాయిగా ఉన్నప్పుడు మైండ్ ఏమో అమ్మాయిది. శరీరం ఏమో అబ్బాయిది. ఎవరు చూడరు, ఎవరు ధైర్యం పట్టించుకోరు. కొంచెం ఆ ధైర్యం ధైర్యం ఒకటి ఉంటది. ఆ! ఇప్పుడు మగాడు మన ఒక అవును. ధైర్యం. ఆ! ఎప్పుడు నేను భయపడలేదు. అబ్బాయిగా ఉన్నప్పుడు ట్రూగా చెప్తున్నా. ఎప్పుడు ఆహ్, ఒకవేళ భయపడినా ఏదైనా లాక్కెళ్తారేమో, ఫోన్ లాక్కెళ్తారు. ఇలా భయం అది వేరు. ఇప్పుడు నా శరీరాన్ని ఎక్కడ దాచుకుంటా అంటే అనొచ్చు మరి డ్రెస్‌లు అది ఇది అనేసి. కానీ ఉండాలి కదండీ! అది నేను ఎలా ఆన్సర్ చేయాలో కూడా నాకు తెలీదనమాట. అబ్రాడ్‌లో అట్లా ఏం లేదండి. కొంచెం సేఫ్‌గానే ఉంటది. కానీ సెక్స్ ఎడ్యుకేషన్ మీద తొందరలో మనకు అవేర్‌నెస్ ఉండొచ్చా మన ఇండియా అలాంటి మన కంట్రీలో? రావాలండి. లేదంటే రేప్స్ అన్ని 10 ఏళ్ల పిల్ల 1 ఇయర్ కొన్ని మంత్స్ బేబీని రేప్ చేస్తున్నారంటే హౌ క్రూయల్ దే ఆర్ లాకింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఫర్ ష్యూర్. They have to educate by the society, no, by the parents at first, and later at the schools, and they have to educate. మొత్తానికి మిస్ వరల్డ్ రన్నర్‌గా ఏదైతే ఆ క్రోన్ ఉందో, ఆ Yeah. క్రోన్ లైక్ ఆ క్రౌన్ మీకు ఇచ్చినప్పుడు Yeah. అంటే మీరు తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏంటంటే ఒకసారి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అది క్రౌన్ పెడుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఎక్కడో ఒక చిన్న మారుమూల పల్లెలో ఎవ్వరికి తెలీదు. సోముల దొడ్డి అంటే ఎవ్వరికి తెలీదు. ఆ ప్లేస్ నుంచి అబ్రాడ్‌కొచ్చి ఇన్ని దేశాల వాళ్ళతో పోటీ పడి మన అవన్నీ ఇండియా పక్కన పెడితే మీ ఫ్యామిలీతో మీరు యుద్ధం చేసింది యుద్ధం ఏదైతే చేసి ఉందో అదొక పెద్ద సబ్జెక్ట్. ఆ! ఆళ్ళని బాధపెట్టి మీరు బాధపడి ఆ! ఆఫ్టర్ ఆపరేషను అదే. లైక్ ఫ్లైట్‌లెక్కి హ్మ్. బ్లీడింగు, అవును. కట్ చేస్తే చాలా మీ అండి. జాబు. అవును. ఇవన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు ఒక ఫిల్మ్‌లాగా అట్లా ఒక షార్ట్ ఫిల్మ్‌లాగా అట్లా ఎళ్ళిపోయాయన్నమాట ఫ్లాష్. కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఆ క్రౌన్ క్రోన్ పెట్టినామంటే పెట్టేటప్పుడు. నాకు తెలిసి మీ బాధలు, మీ బరువులు అన్నీ తీరిపోయింటాయి. లైక్ అవన్నీతో పాటు ప్రౌడ్‌నెస్ అన్నమాట. ఏదో ఒకటి సాధించాను లైఫ్‌లో. ఒక్కసారి మా వ్యూవర్స్ కళ్ళల్లో కోసం ఆనందం. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఆ క్రోన్ ఒకసారి మీరు ధరించండి. షూర్ అండి. అసలుకు ఒక దేవకన్య అంటాం చూడండి. ఆ రేంజ్‌లో ఆ క్రౌన్ గాని లైక్ యాహ్! నెక్స్ట్ లెవెల్ అసలు నిజంగా. ఎక్కడిచ్చారు మీకు క్రౌన్? అంటే ఏ కంట్రీలో ఇచ్చారు? ఈ క్రౌన్ వచ్చేసి నాకు స్పెయిన్‌లో ఇచ్చారండి, మాడ్రిడ్‌లో. హ్మ్. ఇది ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానన్నమాట. ఇది పెట్టిన రోజు ఇంత రెస్పాన్సిబిలిటీని మన ఇండియాకి నేను తెచ్చానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. అన్ని దేశాల మధ్య మన ఇండియా ఫ్లాగ్ ఎగిరిందనమాట అక్కడ. హ్మ్. సో, చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడు మిస్ యూనివర్సల్ యాహ్! ట్రాన్స్ 2024 కూడా మీరు యాహ్! పార్టిసిపేట్ చేస్తున్నారని విన్నాము. ఇప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్‌కి వెళ్తున్నానండి నేను. 2024లో నవంబర్‌లో ఉంటదిది. ఎందుకంటే అక్కడెక్కడో గెలిచాను. అక్కడ న్యూస్‌లో చాలా వచ్చాను. న్యూస్ ఛానెల్స్‌లోను, న్యూస్ పేపర్స్‌లోను. తర్వాత నాకు గ్రీన్ కార్డ్ కూడా ఇచ్చేసారు 10 ఇయర్స్ ముందే. ఓహ్! గ్రేట్. అక్కడ మంచి నేమ్ వచ్చింది. బట్ మన ఇండియాలో వచ్చి ఇక్కడ మెయిన్ మన అదేమంటారు కదా! మన ఊర్లో మనకి పేరొస్తే అది ఇంకా మంచిగుంటుందన్నట్టు ఇక్కడ వెళ్తున్నాను మరి ఈ మిస్ యూనివర్స్‌కి. సో, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. సపోర్ట్ చేయండి మీరంతా.
సో మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనుకొని మీ తెలుగు అమ్మాయి మరి మిస్ యూనివర్స్ గడ్డపైకి వెళ్తుంది. సో మీ సపోర్ట్ అందరి వల్ల, మీ ఆశీస్సులు అందరి వల్ల ఈ టైటిల్ కూడా విన్ అవుతానని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సపోర్ట్ చేయడంలో ముందుంటారు. కానీ ఇప్పుడు మీ మిస్ యూనివర్స్ లైక్ ఏదైతే ఉందో ఎలా ఉంటది కాంపిటీషన్? అంటే ఓన్లీ ట్రాన్స్‌జెండర్స్, ట్రాన్స్ వుమెన్స్? ఇట్స్ ఓన్లీ ఫర్ ద ట్రాన్స్ పీపుల్. వరల్డ్‌లో ఉన్న, ప్రపంచంలో ఉన్న ట్రాన్స్ వాళ్ళు ఒక్కొక్క దేశం నుంచి వస్తారనమాట ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. ఇదొచ్చేసి మెయిన్ ఇది నాట్ ఓన్లీ బ్యూటీ అండి. ఆల్వేస్ బ్యూటీ పేజెంట్స్ ఆర్ లైక్ బ్యూటీ విత్ పర్పస్. ఏదో ఒకటి వరల్డ్‌కి మెసేజ్ సెండ్ చేసే వాళ్ళే విన్ అవుతారనమాట. సో వాళ్ళొక స్ట్రాంగ్ మెసేజ్‌ని తీసుకెళ్ళాలి. సో ఐ థింక్ ఐ హ్యావ్ ద పాసిబిలిటీ టు టేక్ దిస్ కరేజ్ టు ద వరల్డ్. సో గ్రేట్. నాకు తెలిసి థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు విన్ అవ్వాలి. Thanks a మన ఇండియా నుంచి మంచి పేరు తేవాలి. మీరు ఇంకా పెద్ద పొజిషన్‌కి వెళ్ళాలి. ఇప్పుడున్న ట్రాన్స్‌జెండర్, ట్రాన్స్ you. వుమెన్స్ అందరూ మిమ్మల్ని ఒక రోల్ మోడల్‌గా భావించి వాళ్ళు కూడా మీ అంత పొజిషన్‌కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రియల్లీ ఐ రెస్పెక్ట్ యూ హానా గారు. Thanks a సీరియస్లీ lot. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడ నేను విన్ అవుతానో లేదో అది సెకండరీ అండి. నా వంతు మాత్రం 100% అనేది ఇస్తాను. చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తాను. మన అదేదో అంటారు కదా, మన వరకు మనం చేయాలి. గెలుపు ఓటములు అనేది దేవుడి చేతిలో ఉంటాయి. సో ప్లీజ్ టు సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా నెక్స్ట్ ఇంకో గెస్ట్‌తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్.